మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. 2025 సంవత్సరం అక్టోబర్ నెల 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి మార్చి 30తో శని ద్వితీయానికి వచ్చాడు. 5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 2 సంవత్సరాలు 6 మాసాలు ఈ కుంభరాశికి శని బాగాలేడు. కాబట్టి ఈ కుంభరాశికి కూడా పూర్తిగా బాగాలేదు. ఈ కుంభరాశి పరిస్థితి చెప్పడానికి ఏమీ అరవగారి పరిస్థితి. ఈ కుంభరాశిలో చంద్రగ్రహణం వచ్చింది. ఈ గ్రహణం దోషం బాగా ఉంటుంది. శతభిష నక్షత్రం, పూర్వాభాద్ర నక్షత్రానికి పూర్తి దోషం. ఈ రాశి వాళ్ళు పూర్వాభాద్రకి, శతభిష నక్షత్రానికి 10,000 జపం నక్షత్ర జపం, మరి శతభిష నక్షత్రానికి 10,000 జపం. అట్లాగే పూర్వాషాఢ నక్షత్రం, పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళకి పూర్వాభాద్రకు కూడా మరి 10,000 జపం, ధనిష్ట నక్షత్రానికి కూడా 10,000 జపం చేయించుకొని మరి వెండి లేకపోతే బంగారపుది, కనీసం బంగారపుది ఇవ్వలేకపోతే కనీసం పడిగ వరకైనా వెండి బంగారం ఉండేట్టుగా చూసుకొని దానం ఇవ్వండి. పైన బజార్లో వెండి పడిగలు తయారు చేసి అమ్ముతున్నారు. వాటికి కోటింగ్ వేస్తున్నారు. వెండి మాత్రం కాదు, ఇనపదానికి కోటింగ్ వేసి అమ్ముతున్నారు. అది మాత్రం పూర్తిగా చూడండి. బాగా ఆకురాయేసి రుద్దితే అది ఇనుపది. ఆ బ్రాహ్మడికి ఆ విధంగా దానం ఇస్తే, ఇనుము ఏ బ్రాహ్మడు సరైన బ్రాహ్మడు ఇనుము దానం పట్టడు. ఇనుము, పత్తి, ఇనపవేకు, నువ్వులు అందరూ పట్టరు. మంచి సద్బ్రాహ్మడికి నీవు తీసుకెళ్ళి ఇనుముతో తయారైనటువంటి పడిగని దానం ఇస్తే ఆ దుష్ఫలితం మీకే వస్తుంది. అతను వెండిది అనుకుంటాడు, తీరా చూస్తే వెండిది కాదు. నాకు కొంతమంది అట్లా ఇచ్చారు, అది వెండిది కాదు, ఇనపది. ఇనప దాని మీద పోయి కనీసం రాగిదానికి లేకపోతే ఇత్తడి దానికి వెండిపోతేయచ్చుగా. కాదండి, అచ్చగా రాగిదే దానవి తప్పులేదు, అచ్చగా ఇత్తడి దానవి, వెండి బంగారం కొనలేమనుకో, అట్లా చేసినా పర్వాలేదు. దోషం పోవటానికి నేను చెబితే మీరు బజార్లో పోయి తేలిగ్గా వాళ్ళు అమ్ముతున్నారని ఆ పడిగలు తెచ్చి దానం ఇస్తే మీకు దోషం పోకపోగా దోషం పెరుగుతుంది. ఈ కుంభరాశి వాళ్ళు, మరి ధనిష్ట నక్షత్రం వాళ్ళు, శతభిష నక్షత్రం వాళ్ళు, పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా నక్షత్ర జపం చేయించుకొని, మరి రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి మినుగులు దానం ఇవ్వాలి, బియ్యం దానం ఇవ్వాలి. ఇది కాక వెండితో చేసినటువంటి పడిగ, లేకపోతే బంగారంతో తయారైన పడిగ మీరు దగ్గరుండి చేయించుకోనివ్వండి. అట్లా ఏది మీ వల్ల కాలేదు. రాగి పడిగైనా ఇవ్వండి. కానీ స్వర్ణం పవిత్రమబలం, స్వర్ణం పాప ప్రణాశనం, స్వర్ణం హి శంకరం యస్మాత్ అర్థశాంతిం ప్రయచ్చమే. స్వర్ణదానం బ్రాహ్మడికి చేస్తే సర్వ పాపాలు నశించిపోతాయి. ఈ కుంభరాశి వాళ్ళు బంగారం దానం చేయండి. బంగారంతో ఒక వస్తువుగా చేసేవ్వండి దానం. ఆ బంగారం రేటు ఎక్కువగా ఉంది కదా, ఆశ కొద్దీ నువ్వు అడుగుతున్నావంటే నేను దానాలు పట్టేవాడిని కాదు. ఆ దానం ఇవ్వటం ఎందుకంటే వస్తువుగా ఉపయోగించుకుంటే మంచిది. ఇప్పుడు మెళ్ళో ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెళ్ళవండి, లేకపోతే రాముల వారి వెళ్ళవండి, కృష్ణుడు వెళ్ళ, అట్లా బంగారంతో చేసినవి దొరుకుతాయి. అట్లాంటి బెళ్ళ ఇవ్వండి. ఏదో ఒక వస్తువుగా వాళ్ళు బెళ్ళ వేసుకునేటట్టుగా, వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ వేసుకునేట్టుగా బంగారం దానం చేయండి. ఈ కుంభరాశి వాళ్ళకి సమస్త దోషాలు పోతాయి. కుంభరాశికి ఏలునాడు శని ద్వితీయంలో నరకం చూపిస్తున్నాడు. ఇంతకుముందు కుంభరాశిలో కూడా చాలా బాధలు పడుతున్నారు. సంపూర్ణ చంద్రగ్రహణం
దేశాన్నే బాధ పెడుతోంది. కుంభరాశి వాళ్ళు పడే బాధ మామూలు బాధ కాదు. కాబట్టి నేను చెప్పిన విధంగా ధనిష్ఠా నక్షత్రం, శతభిష నక్షత్రం, పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళు మరి జపం చేయించుకోవటం, తర్వాత చంద్రుడికి జపం చేయించుకోవటం, రాహువు మంత్రం జపం చేయించుకోవటం, బియ్యము మినుగులు మరి వెండి పడిగ దానం చేయండి, లేకపోతే బంగారు పడిగ చేయండి, బంగారపు వస్తువు ఏదైనా దానం చేయండి. మరి ఇది కూడా కాకుండా మీ జాతకం డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని జాతక చక్రరీత్యా మీ దోషం ఏదో చూపించుకొని తగిన శాంతి చేయించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. మరి ఇప్పుడు మేషం నుంచి మీనం వరకు చెబుతున్నాను. దసరా నవరాత్రులు వస్తున్నాయి. నవరాత్రులు నవగ్రహాలు, శరీరంలో నవరంధ్రాలు, ఇవన్నీ కూడా ఈ 9 చాలా ప్రత్యేకమైనవి. అమ్మలగన్నయమ్మ మూలమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అని అమ్మవారిని మించిన తల్లి ఇంకొకరు లేరు. కాబట్టి అమ్మవారి పూజ చేయించుకోండి. అమ్మవారి పూజ అంటే దసరా నవరాత్రులలోనే అమ్మవారి పూజ చేయించుకోవాలి. తర్వాత ఇప్పుడు కూడా రక్తవర్ణాన్ని కోరుతుంది. అంతేగాని బలి ఇవ్వమని కోరటం లేదు ఆమె. బలి ఇవ్వటానికి దానికి తగిన శాక్తేయం అనే పూజలు ఉన్నాయి. ఆ శాక్తేయం చేసేవాళ్ళు బలి ఇస్తారు. దసరా నవరాత్రులలో శివాలయంలో అమ్మవారి పూజ చేసిన చోట ఏ బలి ఇవ్వకూడదు. కనీసం కోడిని కూడా తీసుకొని ప్రదక్షిణం చేసి దాన్ని ఇంటికి తీసుకెళ్ళకూడదు. ఇట్లా చేసినట్లయితే దసరా నవరాత్రులు 10 రోజులు చేసిన పూజ మొత్తం ఈ హింసతో, జీవ హింసతోటి మీ పుణ్యమంతా పోతుంది. కాబట్టి దసరా నవరాత్రులు తర్వాత చివరికి దీపావళి పండుగ వస్తుంది. దీపావళిని దానికి అర్థం ఏంటంటే నరకాసురుడు అనేటువంటి రాక్షసుడిని అమ్మవారు సంహరించింది. ఆ నరకాసురుడిని సంహరించినందువల్ల ఆ నరకాసురుడు ఒక బ్రాహ్మణ్ణి, ఒక గొర్రె పొట్టేల్ని, ఒక మేక పొట్టేల్ని, తర్వాత ఒక బండెడు అన్నం, ఇట్లా విపరీతమైన ఆహారం రోజుకొకళ్ళు బలి ఆ విధంగా తింటూ ఉంటే అప్పుడు కృష్ణ పరమాత్మని కోరుకుంటే అప్పుడు ఆ నరకాసురుణ్ణి మరి కృష్ణ పరమాత్మ యుద్ధం చేసినప్పుడు ఆ అమ్మవారు కోరిక కోరింది. మరి యుద్ధంలో బండి చక్రవాగితే వేలు పెట్టి నడిపింది. నీ కోరిక తీరుస్తానన్నాడు. ఆ కోరిక ప్రకారం ఆ నరకాసురుడిని రాక్షసుడిని సంహరించడానికి నాకు అవకాశం ఇవ్వమని అడిగితే ఆ అమ్మవారు నరకాసురుడిని సంహరించింది. ఈ దసరా నవరాత్రులు పూజ చేసుకొని దీపావళి రోజున నరకాసురుడిని తగలబెట్టి మరి దీపాలు వెలిగించుకొని అందరం దీపం ఎందుకంటే మోక్ష మార్గం కాబట్టి మన పాపాలని నశించిపోవటానికి దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం జ్యోతి పరాయణం, దీపేనా హరది పాపం, సంధ్యాదీపం సరస్వతి అని ఆ దీపాలు వెలిగించుకొని మన పాపాలని తొలగింప చేసుకుంటానికి పార్వతి అమ్మవారు పరమేశ్వరుడు మనకిచ్చినటువంటి అవకాశం. అటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని అమ్మవారిని పూజించి దీపావళికి నరకాసురుడిని పూజించి నరకాసుర సంహారం, నరకాసురుడు బొమ్మ తగలబెట్టి మరి తర్వాత దీపావళి మందులు కాల్చడం దీపావళి కాదు, విపరీతమైన మందులు కాల్చుకొని చేతులు తగలబెట్టుకొని ఈ మందులు కాల్చే షాపు మీద ఏ అవాయో పడి మందులు తగలబడిపోయి జనం చచ్చిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. అటువంటి ప్రమాదకరమైన పనులు కాదు. ఇంటి నిండా ఎన్ని దీపాలైనా పెట్టండి, అది దీపోత్సవం అంటారు. అటువంటి దీపోత్సవం అమావాస్య నుండి కార్తీక మాసం నెల మొత్తం ప్రతిరోజు దీపం చేస్తాం, దీపం వెలిగిస్తాం. ఆ దీపం వెలిగించి మరి అమ్మవారిని ఈశ్వరుని పూజిస్తాం. మన దోషాలని పోవటానికి దసరాలో అమ్మవారి పూజ, దీపావళి రోజున అమ్మవారి పూజ, కార్తీక మాసం ఈశ్వరుడు అమ్మవారి పూజ, ఇది చేస్తే మన దోషాలను కూడా నివృత్తి అవుతాయి.
అందరం బాగుంటాము. స్వస్తి.